హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే మెడికేటెడ్ షాంపూని అయితే చూపించబోతున్నానండి. ఇది డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే పెడుసులుగా పొలుసులుగా వచ్చే డాండ్రఫ్ ఉంటుందో, ఇంకా అలాగే గట్టిగా తలలోని పట్టేసినట్టుగా ఉంటుందో అది పోవడానికి ఎన్నో రకాల షాంపూలు అయితే వాడి ఉంటారు. మళ్ళీ అది వచ్చేయడం, జుట్టు అంతా కూడా రాలిపోవడం జరిగిన వాళ్ళు ఇది కంపల్సరీ వాడండి. ఒకసారి వాడితే మీకు మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఇది నేను మా అమ్మాయి కోసం అయితే తెప్పించాను అనమాట. తనకి చాలా బాగా క్యూర్ అయ్యింది. ఇది ఎలా వాడాలి, ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ మెడికేటెడ్ షాంపూ పేరు సెలిషియా కేటీ అన్నమాట. దీంట్లోని ఏంటంటే ఉన్నాయి, ఇంకా అలాగే ఇది ఎంత ప్రైస్కి వచ్చింది వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ తెలుసుకుందాము. ఆ తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అనేది చెప్తానండి. ప్రైస్కి వచ్చేటప్పటికి ఇది 348 రూపీస్ అండి. ఇందులోని 75 ml అయితే ఉంటుందన్నమాట. సెలిషియా కేటీలోని మనకి సెలిసిక్ యాసిడ్, ఇంకా అలాగే కెటోకెన్జాలు మెడికేటెడ్ షాంపూ అని చెప్పేసి పైన ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. మెడికేటెడ్ షాంపూ అన్నాను కాబట్టి ఇది ఎలా యూజ్ చేయాలో అనేది పూర్తిగా తెలుసుకోండి. మధ్యలో స్కిప్ చేశారంటే మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాను. అయితే యాంటీ డాండ్రఫ్ షాంపూ సెలిషియా కేటీ అని ఉంటుందండి దీనిపైన. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది అజంతా వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది మనకి సన్సెట్ ఎల్లో కలర్లోనైతే వస్తుంది. ఇందులోని సెలిసిక్ యాసిడ్ IP 2.0% W/B అని ఉంటుంది. ఇంకా అలాగే కెటోకెన్జాల్ IP 2.0% W/B అండి. కాంపోజిషన్ ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. స్టోరేజ్కి వచ్చేటప్పటికి బిలో 30 degreesలోనే ఇది స్టోరేజ్ చేసుకోవాలి. అండ్ అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఇంకా అలాగే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి మనకి 2 years అయితే బాగానే పనిచేస్తుందండి. ఆ తర్వాత అయితే వాడకూడదు, ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2023లో పర్చేస్ చేశాను. ఇది 2025 వరకునైతే ఉందన్నమాట దీన్ని ఎక్స్పైరీ డేటు. ఇప్పుడు మనం డైరెక్షన్స్ ఫర్ యూస్ అనేది తెలుసుకుందామండి. ఇక్కడైతే మనకి క్లియర్గానైతే ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మనకి వెట్ హెయిర్ మీద స్కాల్ఫ్ అంతటికి కూడాను ఈ షాంపూని అప్లై చేసి కొంతసేపు 5 minutes అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోని శుభ్రంగానైతే వాష్ చేసుకోవాలని చెప్తారు. ఇక్కడ నేను ఎలా యూస్ చేశాను అనంటే, మా అమ్మాయికి వచ్చినప్పుడు తను 6th క్లాస్ అండి. సో మీ అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలకి యూజ్ చేయాలంటే ఇలాంటి మెడికేటెడ్ షాంపూస్ యూజ్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గానైతే ఉండాలి. కాబట్టి యాజ్ ఏ మదర్ నేను ఏంటంటే ఫస్ట్ తనకి వెట్ హెయిర్ చేసి ఆ తర్వాత నేను ఇది కొంచెంగా వాటర్లో మిక్స్ చేసి అప్లై అయితే చేశాను అనమాట. డైరెక్ట్గా అప్లై చేయకుండా వాటర్లో మిక్స్ చేసి అప్లై చేశాను. సో దానివల్ల ఏంటంటే అది డైల్యూట్ అవుతుంది కాబట్టి మనకి ఆ కెమికల్ బేస్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఉండే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. లేదు చిన్నపిల్లలకి అంటే 6th క్లాస్ నుంచి నేను చేస్తున్నాను ఈ షాంపూతోని. ఎందుకంటే ఇది కంప్లీట్గా పోయేది కాదండి. మనం ఒక 4 weeks ఇది యూజ్ చేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం ఇది కంప్లీట్గా మానేసి మళ్ళీ మన నార్మల్ షాంపూలోకి అయితే వచ్చేయచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు మళ్ళీ డాండ్రఫ్ అలా వస్తుంది అనేటప్పుడు మళ్ళీ ఒక 2 weeks లేదంటే 1 week ఇది యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మనకేం చెప్తారు అని అంటే రెగ్యులర్ యూసేజ్ వలన మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. అది కూడా మనకి ఏంటంటే కొంతకాలం వరకే, ఎక్కువ కాలం ఇది యూజ్ చేయడానికి అయితే లేదు. అయితే రెగ్యులర్ యూసేజ్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వీక్లీ థ్రైస్ అయితే చేయమని చెప్తూ ఉంటారు. వీక్లీ థ్రైస్ అవసరం లేదు, వీక్లీ ట్వైస్ అప్లై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది చాలా మందికి నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగాను పెడుసులు గట్టి చుండ్రు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చాలా మందికి ఏంటంటే ఇలా రఫ్ చేసినప్పుడు లేదంటే ఇచ్చి స్కాల్ఫ్ ఉంటుంది, వాళ్ళు గోకినప్పుడు కూడాను జుత్తులో నుంచి అలాగా డాండ్రఫ్ అనేది పడుతూ ఉంటుందన్నమాట.
సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కెటోకెంజాల్ ఉన్న షాంపూస్ అన్నీ కూడా యాంటీ డాండ్రఫ్ షాంపూసేనండి. కాకపోతే అవి ఎలా పనిచేస్తాయో నాకు తెలీదు. ఇది మటుకు మేము యూజ్ చేసాం కాబట్టి దీని సంగతి అయితే నేను చెప్పగలుగుతున్నాను. వెయిట్ చేయండి, షాంపూ బాటిల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈ రకంగానైతే ఉంటుంది. దీనిది ప్యాకేజింగ్ అయితే మారిందండి. ఇంతకుముందు అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యాప్ అయితే వచ్చేదన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. ఏమైనా క్వరీస్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.